ధనుష్, శేఖర్ కమల కాంబినేషన్లో రూపొందుతున్న 'కుబేర' సినిమా టాలీవుడ్, కాలీవుడ్లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ డిఫరెంట్ థ్రిల్లర్లో నాగార్జున, రష్మిక మందన, జిమ్ షరీఫ్, దలీప్ తాహిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంగా రూపొందుతుంది. 'ఫిదా', లవ్ స్టోరీ లాంటి హింట్స్తో అలరించిన శేఖర్ కమ్ముల ఈసారి కంప్లీట్గా జానర్ మార్చేశాడు. ఈ సినిమా సందేశాత్మక కథతో ఆడియన్స్ను మెప్పించనుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన 'కుబేర' గ్లింప్స్ ఫస్ట్ సింగిల్ సినిమాపై భారీ బజ్ను క్రియేట్ చేశాయి. గ్లింప్స్లో ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో, నాగార్జున ఒక పోలీస్ ఆఫీసర్గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించారు. ఈ సినిమా సంపద, ఆశ, నైతిక సందిగ్ధల చుట్టూ తిరుగుతుందని, పాత్రల మధ్య ఎమోషనల్ డ్రామాగా హైలైట్గా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే మరో టీజర్ రిలీజ్ కానుందని, ఇది సినిమాపై అంచనాలను మరింత పెంచనుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే 'కుబేర' విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇటీవల పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రచారంలో నిజం లేదని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా అఫీషియల్గా డేట్పై క్లారిటీ ఇచ్చేసింది. ముందుగా ప్రకటించిన జూన్ 20వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపింది. అసలైతే గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకున్నట్లు షూటింగ్ ఫినిష్ కాలేదు. ఇక సమ్మర్లో కూడా ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీంతో జూన్లో పర్ఫెక్ట్ ప్లాన్తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ముంబై, బ్యాంకాక్, గోవా, తిరుపతి వంటి ప్రాంతాల్లో జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా అన్ని భాషల్లో ఒకేసారి గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది. సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడి నుంచి మాఫియా కింగ్గా మారే పాత్రలో కనిపించనున్నాడని, నాగార్జున ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నటిస్తున్నాడని సమాచారం. రష్మిక మందన పాత్ర కూడా మిడిల్ క్లాస్ నేపథ్యంలో ఆకర్షణీయంగా ఉంటుందని అంటున్నారు. మొత్తంగా 'కుబేర' సినిమా శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషనల్ డ్రామాతో అభిమానులు అలరించడానికి సిద్ధమవుతుంది. ఒక బాక్సాఫీస్ వద్ద విడుదల అనంతరం ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ మూవీ విడుదల వాయిదా పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్ 20వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో మరియు ఫస్ట్ సింగిల్ సినిమాపై మంచి హైప్ను క్రియేట్ చేశాయి. శేఖర్ కమ్ముల టేకింగ్ ఓ ఎత్తు అయితే, ధనుష్ యాక్షన్, ఎమోషనల్ షేడ్స్ను కూడా పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంగీతం అనే భాషల్లో ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. అంతేకాదు సినిమాకు సంబంధించిన టీజర్ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా, అక్కినేని నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. విలక్షణ కథాంశంతో బహుభాష ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతోంది. భారీ కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్, దర్శకుడు ప్రత్యేక శైలి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. జూన్ 20వ తేదీన థియేటర్లోకి వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. దాదాపు 130 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.